ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఇదే కాలంలో కల్వరి కృపాస్థానం మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 14వ వచనంలో, నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకుందుననుకుని ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచువానిని అవశ్యంగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిలో ప్రవేశించిన తర్వాత వారికి రాజు కావాలని ఆశ కలిగితే దేవుడు సెలవిచ్చిన రీతిలో ఆయన ఏర్పరచువానిని అవశ్యంగా రాజుగా నియమించుకోవాలి, కానీ అన్యుని నియమించుకోకూడదని సెలవిచ్చిన మాటని జ్ఞాపకం చేసుకొని దేవుని ఆలోచన చొప్పున కార్యములు చేసిన ఇశ్రాయేలీయులు సాఫల్యం చెందారు. ఏదైతే ఆయన ఆలోచన చొప్పున కాకుండా ఇష్టానుసారంగా చేశారో అప్పుడు దేవుని తీర్పుకు లోబడినట్లుగా మనం చూస్తున్నాం. అట్టి విధంగా వారిని బట్టి జ్ఞాన హృదయం కలిగి నడుచుకుంటూ సిద్ధపడదాం. ఆమేన్.